ఓకే, మీరు ఇక్కడ దాకా రావడానికి కారణమైనటువంటి పాట ఏదైతే ఉందో ఒకసారి పూర్తిగా పాడదాం ఆ పాటని. పొద్దు తిరుగుడు పువ్వేమో పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వేమో పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే. ఒలియావోలా ఒలియవోలా ఒలియావోలా ఒలియవోలా ఓ కులి తల్లి కలల పంట ఎర్రని జెండమ్మ ఎర్రని జెండమ్మ, కన్న తల్లి ఓలే కాపాడుకుంటామమ్మా. చెట్టు మీది కోగిలమ్మ ఓ కోగిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మా. కుతకుసి ఎర్ర జెండ పాట వాడవమ్మా. యుద్ధముల వీరుల్ని తుపాకి ముద్దాడే, తుపాకి తూట ముద్దాడే. ఒరిగిన వీరుల్ని భూతల్లి ముద్దాడే, ధర భూమి ముద్దాడే. ఒలియావోలా ఒలియవోలా ఒలియావోలా ఒలియవోలా ఒలియావోలా ఒలియవోలా. ఓకే, నేను ఫైనల్గా ఏమైనా పాట పాడదామా? ఏం పాడదాం అనుకుంటున్నారు? అమ్మ మీదనే మళ్ళీ పాండురంగడు సినిమా నుండి. పాండురంగ సినిమా అంటే బాలకృష్ణ గారు. పాడండి పాడండి. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిల్లు చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నవని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నన్ను తెంచి పెద్ద చేశావని. నీ నెత్తుటి ముద్దన నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల చమురని. తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా, నానంటే నడిచే దేవాలయమని మరిసితిని. ప్రేమయంతో మరిచిపోయి ఉంటిని, మరిచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టూడియో దాకా వచ్చి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ఎంత అద్భుతమైన పాటలు పాడుతున్నారు. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. మంచి ఇప్పుడు ఏదైతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది కళాకారులు వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకుంటూ పైకి వస్తూ ఉన్నారు. సో మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. సో ఇంకా మంచి మంచి పాటలతో మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఒక చిరంజీవి గారి అభిమానిగా మీకు అవకాశం తప్పకుండా, ఆయన కలిసే అవకాశం తప్పకుండా వస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు అవకాశం వచ్చేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇరుగు రాజు గారు ఏదైతే జనగామ జిల్లా నుంచి నాగారం అనే విలేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఆయన ఎంత మంచి పాట పాడారో మనం చూసాం. సోషల్ మీడియాలో ఆయన పాడిన పాటకి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ద్వారానే ఆయన యోఏటీవీ స్టూడియో దాకా రావడం జరిగింది. సో ఇటువంటి కళాకారుణ్ణి మీరు కూడా ఒక అవకాశం ఇచ్చి మీరు మంచి మంచి పాటలు పాడించుకోవాలనుకుంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేయగలరు. ఆయన మీకు ఏ కార్యక్రమాల్లో అయినా సరే, చాలా అమెరికా మొత్తం ఫారిన్ కంట్రీస్లలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ తానా ఆట టీటీ అన్ని రకరకాల జీటీఏ చాలా సభలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో కూడా మంచి అవకాశం ఇవ్వండి. అక్కడ దాకా వచ్చి ఆయన పాడే అవకాశం కూడా ఆయనకి ఇచ్చి
తప్పకుండా ఆయన చేత మంచి మంచి పాటలు పాడించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ కళాకారుని మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయండి.